మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం వార్షిక పరీక్షలలో వచ్చే 1వ ప్రశ్నకు సంబంధించినటువంటి పరిచిత పద్యాలు, ప్రశ్నలు, జవాబులు గురించి చెప్పుకుందాం. పరిచిత పద్యాలు అంటే మన తెలుగు వాచకంలో ఉన్నటువంటి మనకి తెలిసినటువంటి పాఠాలలోని పద్యాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి స్నేహం అనే పాఠానికి సంబంధించినటువంటి పరిచిత పద్యాలు. మొదటిది చూడండి. సరసజేరి నిన్ను సంస్థవమొనరించు వారలెల్ల సఖులుగారు నీకు కష్టకాలమందు గాచువాడొక్కండే నిక్కమైన సఖుడు నీకు దలప. నీ పక్కన చేరి నిన్ను పొగుడుతూ ఉండేవారంతా నీకు స్నేహితులు కారు. నీకు కష్టాలు ఎదురైనప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా నీతో ఉన్నవాడే నిజమైన మిత్రుడు అని ఈ పద్యానికి భావం. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు, జవాబులు. ఎటువంటి వారంతా స్నేహితులు కారు. మన పక్కన చేరి పొగిడేవారందరూ స్నేహితులు కారు. నిజమైన మిత్రుడు ఎవరు? కష్టకాలంలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. ఈ పద్యంలో కవి దేనిని గురించి చెప్పాడు? ఈ పద్యంలో కవి స్నేహం గురించి చెప్పాడు. పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పై పద్యంలో స్నేహితునకు పర్యాయ పదంగా ఏది ఉపయోగించారు? ఇవే కాకుండా ఏ పద్యానికైనా సరే ప్రశ్న తయారు చేసే విధంగా చివరి వీడియోలో ఉంటాయి. అవి ఒకసారి చూడండి. తర్వాత మైత్రింబోలెడు ధర్మము ధాత్రీ దివిజులకు లేదు దాని నడపినంబుత్రా ఏ కర్మంబు పవిత్రతయును వలవదది వివేకము చేర్చున్. బ్రాహ్మణులకు స్నేహాన్ని మించిన ధర్మము లేదు. ఆ స్నేహధర్మాన్ని పాటించకపోతే ఏ పుణ్యాలు, ఏ కర్మలు మంచి ఫలితాలను ఇవ్వవు. వైరము వివేకాన్ని చంపుతుంది అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు ప్రశ్నలు, జవాబులు. అన్నిటికంటే గొప్పదేది? అన్నిటికంటే స్నేహం గొప్పది. పై పద్యం ఎవరికి చెప్పారు? పై పద్యం పుత్రునకు చెప్పారు. స్నేహం దేనికంటే పవిత్రమైనది? స్నేహం అన్నింటికంటే పవిత్రమైనది. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. దివిజులు అంటే ఎవరు? తర్వాతి పద్యం. నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు పాద పద్మంబులాశ్రయింపంగజనుట పరమశోభనమా చక్రపాణికిప్పుడు గానుకేమైన గొంపోవగలదే మనకు. నువ్వు చెప్పినట్లుగా పద్మనేత్రుడైన ఆ శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆశ్రయించుటకు వెళ్తాను. అది చాలా శుభాలనిస్తుంది. ఆ శ్రీకృష్ణుడికి ఇవ్వటానికి మన దగ్గర ఏదైనా బహుమతి ఉందా అని కుచేలుడు తన భార్యతో అన్నాడు అని ఈ పద్యానికి భావం. ప్రశ్నలు, జవాబులు. కానుక ఎవరికి? కానుక శ్రీకృష్ణునికి. పరమశోభనమైనది ఏది? కృష్ణుని దగ్గరకు వెళ్ళడం పరమశోభనం. ఆశ్రయింపవలసినవేవి? శ్రీకృష్ణుని పాదపద్మాలు ఆశ్రయించాలి అంటే ఆయన పాదాలు పద్మాలలాగా ఉంటాయి అని అర్థం. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పై పద్యంలో కృష్ణునకు పర్యాయ పదాలు ఏవి? తర్వాత పద్యం. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ గొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగనయేను భుజింతున్. నన్ను కొలిచే భక్తులు నాకు పత్రమైన, పుష్పమైన, పండైన, నీరైన భక్తితో సమర్పిస్తే
రుచికరమైన భోజనం లాగానే చాలా ఇష్టంతో తింటానని శ్రీకృష్ణుడు కుచేలునితో అన్నాడు. ఇక్కడ పత్రము అంటే ఏమిటి? దళము లేదా ఆకు అని అర్థం. శ్రీకృష్ణుడికి ఏమంటే ఇష్టం? ఏ పత్రం అంటే ఇష్టం? తులసి దళం, తులసి ఆకు అంటే ఆయనకి చాలా ప్రీతి అన్నమాట. అలా ఏది ఇచ్చినా సరే నేను రుచికరమైన భోజనాన్ని ఎలా తింటానో ఇష్టంతో, అలాగే మీరు నాకు ఏ చిన్న కానుక ఇచ్చినా సరే అది భక్తితో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను అని చెబుతున్నాడు. ప్రశ్నలు జవాబులు. ఎలా సమర్పించాలి? భక్తితో సమర్పించాలి. మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే ఇష్టంతో భక్తితో సమర్పించాలి, అంతేగాని మొక్కుబడిగా ఏ పని కూడా చేయకూడదు. ఎవరు అర్పించాలి? భక్తులు అర్పించాలి. ఎలా భుజిస్తాడు? రుచికరమైన భోజనంలా భుజిస్తాడు. ఎప్పుడు? మనం భక్తితో సమర్పించినప్పుడు. పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పైపద్యంలో ఏను అంటే ఎవరు? ఏను అంటే శ్రీకృష్ణుడు అని చెప్పాలి. తరువాతి పద్యం. మీతో సఖ్యము చేయగజ్రేతో గతినతడు వాంఛ చేయుచునుండెన్ నా తోడ వార్తనంపెను వే తెలియగ మిమ్ము చలిత వేషముతోడన్. మా రాజైన సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. అది తొందరగా తెలుసుకోవాలని నా చేత వార్త పంపాడని రామలక్ష్మణులతో హనుమ అన్నాడు అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు చూడండి. దేనిని పంపెను? వార్తను పంపెను. ఎందుకు వార్తను పంపాడు? స్నేహం చేయడానికి వార్తను పంపాడు. ఎవరితో స్నేహం చేయడానికి? రామలక్ష్మణులతో స్నేహం చేయడానికి. పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పైపద్యంలో ఎవరు ఎవరితో అన్నారు? తరువాతి పద్యం. మీరు మీరు కలిసి మిత్రులౌటయ్య మాకు జక్షురస్తి భావచారితార్థ్యమఖిల సృష్టి సారమైనది యొక్కండెయరయ సాధుజన సమాగమంబు. మీరు సుగ్రీవుడు కలిసి స్నేహితులు కావాలి. అది మాకు కళ్ళకు సార్థకతను చేకూరుస్తుంది. ఆలోచిస్తే ఈ సృష్టిలో సారవంతమైనది ఒక్కటే ఉంది, అదే సాధుజన సమాగమం అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు. సృష్టిలో సారవంతమైనది ఏది? సృష్టిలో మంచివారి కలయిక సారవంతమైనది. ఇద్దరూ కలిసి ఏమవ్వాలి? ఇద్దరూ కలిసి మిత్రులవ్వాలి లేదా స్నేహితులవ్వాలి. కన్నుల పండుగేది? మంచివారి కలయిక చూడటం కన్నుల పండుగ. అంటే చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది అని అర్థం. పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పైపద్యం ఎవరు చెప్పారు? తరువాతి పద్యం. సమశీల శృతయుతులకు సమధనవంతులకు సమసుచారిత్రలకు దమలో సఖ్యమును వివాహమునగుగాకగునే రెండున సమానులకున్. సమానమైన స్వభావం, విద్య, సంపద, చరిత్ర కలవారికి మాత్రమే పరస్పర స్నేహం, వివాహాలు జరుగుతాయి. సమానులు కాని వారితో కుదరవు అని భావం. ప్రశ్నలు జవాబులు. ఎవరెవరికి స్నేహం కుదరదు? సమానం కాని వారికి స్నేహం కుదరదు. సంపదలలో వ్యత్యాసం ఉంటే స్నేహం కుదురుతుందా? సంపదలలో వ్యత్యాసం ఉంటే స్నేహం కుదరదు. పైపద్యంలో వేటి గురించి చెప్పారు? పైపద్యంలో స్నేహం, పెళ్ళి గురించి చెప్పారు. పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పైపద్యంలో మైత్రికి పర్యాయ పదం ఏది? ఒక్క విషయం చూడండి. ఇక్కడ సమానం కాని వారికి స్నేహం కుదరదు అని చెప్పారు కదా,
అందుకే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, కయ్యానికైనా వియ్యానికైనా నెయ్యానికైనా సమ ఉజ్జీలు కావాలి, లేకపోతే అది సాధ్యపడదు అని. చూసారా, పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పారనమాట ప్రతి మాట కూడా. కయ్యము అంటే తగాదాకి, అంటే యుద్ధం చేసుకోవటానికి. వియ్యము అంటే పెళ్ళిళ్ళు చేసుకోవటానికి. నెయ్యము అంటే స్నేహం చేయటానికి. ఈ పద్యం ఆ విషయాన్నే చెప్తుంది కదా. తర్వాత పద్యం, బృహదబ్ధి మేఖలాఖిల మహీతల క్షత్రవర సమక్షమున మహామహిమాన్వితుగా నన్నును మహీసుగా చేసితతి సమర్థత వెలయన్. మహాసముద్రం మొలనూలుగా గల భూమండలంలోని గొప్ప రాజుల సమక్షంలోనున్న గొప్పవానిగా నా సమర్థత ప్రకాశించేలా నన్ను రాజుగా చేశావు అని ఈ పద్యం యొక్క భావం. కర్ణుడు దుర్యోధనుడితో అన్నటువంటి మాటలు. ప్రశ్నలు జవాబులు. భూమాతకు మొలనూలేది? భూమాతకు సముద్రం మొలనూలు. ఎవరిని రాజుగా చేశాడు? కర్ణుని రాజుగా చేశాడు. ఎవరు చేశారు? దుర్యోధనుడు చేశాడు. ఎవరి ఎదుట రాజుగా చేశాడు? రాజుల ఎదుట రాజుగా చేశాడు. పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. రాజుగా చేసినది ఎవరు? దీనిలో ఉన్నటువంటి 8 ప్రశ్నలలో పైన ఉన్న 5 ప్రశ్నలని కూడా ఏ పద్యానికైనా సరే ప్రశ్న తయారు చేయడానికి రాసుకోవచ్చు. కిందన ఉన్నటువంటి 3 ప్రశ్నలు ఉన్నాయి కదా, వాటిని మాత్రం శతక పద్యాలకి మాత్రమే ఉపయోగించుకుని రాసుకోవాలి. విన్నారు కదా, స్నేహం పాఠంలోని పరిచిత పద్యాలు, ప్రశ్నలు, జవాబులు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.